అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. యూఎస్‌బీ గాని, లేదంటే కీబోర్డ్, మౌస్ రిసీవర్ గాని, లేదంటే వైఫై రిసీవర్ గాని, ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్‌లో గాని యూఎస్‌బీని ఫోర్స్‌గా పుష్ చేస్తా ఉంటారు. లేదంటే రాంగ్ డైరెక్షన్‌లో పుష్ చేస్తా ఉంటారు. అలా రాంగ్ డైరెక్షన్‌లో లేదంటే యూఎస్‌బీని ఫోర్స్‌గా పుష్ చేయడం వల్ల ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతది. మన ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ తెలుగు వాళ్ళ కోసమే నేను స్టార్ట్ చేశాను. ఇది డెల్ ఇన్స్పిరాన్ 3542 ల్యాప్‌టాప్ నో పవర్‌లో తీసుకున్నాను. ఈ ల్యాప్‌టాప్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది యూఎస్‌బీ. యూఎస్‌బీలో కస్టమర్ ఏం చేశారంటే రిసీవర్‌ను పుష్ చేశాడు. అంటే లోపలికి బాగా పుష్ చేశాడు. పుష్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఈ యూఎస్‌బీ అనేది బర్న్ అయిపోయింది. బర్న్ అయిపోవడం వల్ల ఈ ల్యాప్‌టాప్ అనేది నో పవర్‌లోకెళ్ళిపోయింది. ఈ యూఎస్‌బీ సెక్షన్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ 5 వోల్ట్ ఐసీ ఉంటది. 5 వోల్ట్ ఐసీ అనేది డ్యామేజ్ అయింది. దీనితో పాటు 5 వోల్ట్ రిలీజ్ చేసే 3 వోల్ట్, 5 వోల్ట్ మెయిన్ ఐసీ ఉంటది. ఈ మెయిన్ ఐసీ కూడా ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి ల్యాప్‌టాప్ అనేది టర్న్ ఆన్ అవ్వలేదు. సో నేనేం చేశానంటే ఈ యూఎస్‌బీని కంప్లీట్‌గా రిమూవ్ చేశా 5 వోల్ట్ ఐసీని. దీని తర్వాత 3 వోల్ట్, 5 వోల్ట్ ఐసీని కూడా నేను రిప్లేస్ చేశా. రిప్లేస్ చేసిన తర్వాత ల్యాప్‌టాప్ అయితే టర్న్ ఆన్ అయింది. ఇట్లా ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇట్లా యూఎస్‌బీ ఉంటది కదా! ఏ యూఎస్‌బీ తీసుకున్నా ఇక్కడ 2 హోల్స్ అనేవి ఉంటాయి. ఈ 2 హోల్స్ అనేవి పైవైపు ఉంచేసి ఇట్లా యూఎస్‌బీని నెమ్మదిగా పుష్ చేయాలి. యూఎస్‌బీ ఇన్సర్ట్ చేసేటప్పుడు రైట్ డైరెక్షన్‌లో పెడుతున్నామా, రాంగ్ డైరెక్షన్‌లో పెడుతున్నామా అనేది ఒకసారి చూసుకొని యూఎస్‌బీని నెమ్మదిగా పుష్ చేయాలి. అంతేగాని ఓవర్‌గా పుష్ చేస్తే మాత్రం ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ గానీ డెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. మదర్ బోర్డు రిపేర్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. నేను డిస్‌ప్లే చెక్ చేసుకోవడానికి ఓన్లీ డిస్‌ప్లేని కనెక్ట్ చేశా అండ్ పవర్ బటన్‌ను కనెక్ట్ చేసిన. కంప్లీట్‌గా అయితే నేను ఫిక్స్ చేయలేదు. సో ఇప్పుడు నేను చార్జర్‌ను కనెక్ట్ చేసిన అండ్ పవర్ బటన్‌ను ప్రెస్ చేసిన. సో ల్యాప్‌టాప్ అనేది టర్న్ ఆన్ అయింది. చూసారు కదా! ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీది దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని సర్వీస్ కొరకు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.